ఢిల్లీ పేలుడు కేసులో విచారణ ముమ్మరం చేసే దర్యాప్తు సంస్థలు ఆల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో భద్రతా సంస్థలు రెగ్యులర్ గా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలో 200 మందికి పైగా డాక్టర్స్ సిబ్బందిని స్క్రూటీనీ చేస్తున్నారు అధికారులు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీకి వీరికి సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. యూనివర్సిటీకి చెందిన ఉద్యోగులు సెలవులు తీసుకుని ఇండ్లకు వెళ్లిపోతున్నట్లు తెలిసింది. ఇక ఢిల్లీలో పేలుడు తర్వాత యూనివర్సిటీ నుంచి ఎంతమంది వెళ్లిపోయారో విచారణ జరుపుతున్నారు అధికారులు. వీరిలో చాలా మందికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. చాలా మంది తమ మొబైల్ డేటాను తొలగించారని, దీనిపై కూడా దర్యాప్తు జరుగుతుందని అధికారులు తెలిపారు. యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థుల హాస్టల్లో రూములను సోదా చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 1000 మందికి పైగా విద్యార్థులను ప్రశ్నించారు. నూహ్లోని హిదాయత్ కాలనీలో సూసైడ్ బాంబర్ ఉమర్కు ఇల్లు అద్దెకిచ్చిన మహిళను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. ఢిల్లీ పేలుళ్ల తర్వాత ఆమె పరారైంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ అంగన్వాడీ కార్యకర్తను గుర్తించి పట్టుకున్నారు పోలీసులు. ఈ ఘటన తర్వాత ఆమె కుటుంబంపై కూడా దర్యాప్తు జరుపుతుంది. నిందితుడు నూహ్లో అద్దెకు ఉంటున్నప్పుడు పేలుడుకు ముందు అనేక మొబైల్స్ వాడినట్లు గుర్తించారు. ఢిల్లీ పేలుడు కేసులో విచారణ ముమ్మరం చేశాయి దర్యాప్తు సంస్థలు. ఆల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో భద్రతా సంస్థలు రెగ్యులర్ గా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలో 200 మందికి పైగా డాక్టర్లు సిబ్బందిని స్క్రూటీనీ చేస్తున్నారు అధికారులు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీకి వీరికి సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. యూనివర్సిటీకి చెందిన ఉద్యోగులు సెలవులు తీసుకుని ఇండ్లకు వెళ్లిపోతున్నట్లు తెలిసిందే. ఇక ఢిల్లీలో పేలుడు తర్వాత యూనివర్సిటీ నుంచి ఎంతమంది వెళ్లిపోయారో విచారణ జరుపుతున్నారు అధికారులు. వీరిలో చాలా మందికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని అనుమానిస్తున్నారు. చాలా మంది తమ మొబైల్ డేటాను తొలగించారని, దీనిపై కూడా దర్యాప్తు జరుగుతుందని అధికారులు తెలిపారు. యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థుల హాస్టల్స్ రూములను సోదా చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 1000 మందికి పైగా విద్యార్థులను ప్రశ్నించారు. నూహ్లోని హిదాయత్ కాలనీలో సూసైడ్ బాంబర్ ఉమర్కు ఇల్లు అద్దెకిచ్చిన మహిళను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. ఢిల్లీ పేలుళ్ల తర్వాత ఆమె పరారైంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ అంగన్వాడీ కార్యకర్తను గుర్తించి పట్టుకున్నారు పోలీసులు. ఈ ఘటన తర్వాత ఆమె కుటుంబంపై కూడా దర్యాప్తు జరుపుతోంది. నిందితుడు నూహ్లో అద్దెకు ఉంటున్నప్పుడు పేలుడుకు ముందు అనేక మొబైల్స్ వాడినట్లు గుర్తించారు అధికారులు.